ఏలూరు జిల్లాలో నిర్వహించిన బంద్కు బహుజన సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, మూలం రమేష్తో పాటు బహుజన పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని బంద్కు సంఘీభావం తెలియజేశారు. ఆత్మకూరు బస్టాండ్ నుండి సిపిఎం నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఎం పార్టీ నాయకులు మోహన్ రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆత్మకూరు బస్టాండ్ నుంచి కనకమాల సెంటర్, గాంధీ బొమ్మ వరకు కొనసాగి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి విషయాల్ని అతను తీసుకుని అక్కడ మంచి కార్యక్రమాలని రూపొందించే కార్యక్రమాలని అక్కడ అడ్డాగా ఉన్నాడని చెప్పి అతన్ని ఉయగలిగించుకోవాలని చెప్పి దుర్మార్గానికి పెంచలేయ కుటుంబానికి అలాగే వాళ్ళ కళాకారుల సంఘానికి 3 ప్రాంతాల్లో కేంద్రీకృతమైందని పత్రికలు రాస్తున్నాయి. 1 విశాఖపట్నం, 2 తిరుపతి, 3 నెల్లూరు. నెల్లూరుకి ఏదన్నా అర్హత వస్తే బాగుంటుంది, కానీ గంజాయి అవసరమైతే తాగొద్దంటే తండ్రిని కూడా తప్పగలరు, అన్నలు కూడా తప్పగలరు, పక్కింటి వాళ్ళు కూడా తప్పగలరు. ఆ స్థితికి వాళ్ళ మైండ్ వెళ్ళిపోయి ఉంటుంది. జరిగేటటువంటి బంధును అరికట్టాలి, డ్రగ్స్ ని వెంటనే అరికట్టాలి, డ్రగ్స్ ని వెంటనే అరికట్టాలి, డ్రగ్స్ ని వెంటనే అరికట్టాలి, డ్రగ్స్ ని వెంటనే. జోహార్ కామ్రేడ్ పెంచలయ్య, జోహార్ కామ్రేడ్ పెంచలయ్య. సాధిస్తాం సాధిస్తాం పెంచలయ్య ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం పెంచలయ్య ఆశయాలను. శిక్షించాలి పెంచలయ్య రద్దు చేసిన వారిని కఠినంగా. కామ్రేడ్ పెంచలే గారికి జోహార్లు అర్పిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఏదైతే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందో 50 లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలని, వాళ్ళ సతీమణికి ఉద్యోగం ఇవ్వాలని, అలాగే వాళ్ళ పిల్లల్ని చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఏదైతే చెప్తుందో సిపిఎం పార్టీ, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కూడా దాన్ని సమర్థిస్తుంది. మిత్రులారా ఆలోచన చేయండి. ఈ యొక్క గంజాయి వ్యాపారం ఎక్కడ మొదలైంది? గత పాలకులు, గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు, మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఆయన ఏం ఘనకార్యం చేశాడో తెలుసా? గంజాయి వ్యాపారానికి వ్యతిరేకంగా, గంజాయి వ్యాపారానికి అడ్డంగా ఉన్నాడని ఆయన సొంత డ్రైవర్నే చంపేసి వాళ్ళ ఇంట్లో పార్సల్ చేసి ఇచ్చిపోయినాడు. గత ప్రభుత్వం నుంచే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నది. ఇది వ్యాపారం జరుగుతూ ఉంది విపరీతంగా. గంజాయి వ్యాపారమే కాదు, మత్తు మందులు కూడా ఉన్నాయి. పల్లెల్లోకి వెళ్ళిపోయినాయి, అలాగే పట్టణాల్లోకి వచ్చేసినాయి, స్కూళ్ళకి వెళ్ళిపోయినాయి, కాలేజీలకు వెళ్ళిపోయినాయి. మిత్రులారా, ఎవరి అండదండలు లేకుండా ఈ వ్యాపారం జరుగుతూ ఉందే. రాజకీయ నాయకుల కనుసల్లో జరుగుతుందని మనకు అర్థం కావడం లేదా? రాజకీయ నాయకులు పోలీసులు ఒత్తిడి చేయడం లేదా?
పోలీసులు ఒత్తిడి చేసి వాళ్ళు వదిలేయండి అని చెప్పడం లేదా? ఇదంతా మనకు తెలియదా? ప్రజలకు అంతా తెలుసు. కానీ మనం కళ్ళు మూసుకొని ఉంటున్నాం మిత్రులారా. ప్రశాంతంగా ఉండింది నెల్లూరు జిల్లా. రాజకీయాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఏమైపోయినాయి ఈరోజు? రాజకీయ నాయకుల భాష కూడా మారిపోయింది. రాజకీయ నాయకుల భాషలు మారిపోయినాయి. దమ్ముందా, ధైర్యం ఉందా, రండి అని చెప్పి మాట్లాడే పరిస్థితి మనల్ని పరిపాలించే పరిపాలకులు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమో అర్థం చేసుకోవాలన్న పరిస్థితి ఉంది మిత్రులారా. ఈరోజు స్పందించి నెల్లూరు జిల్లా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క పెంచలయ్య గారి హత్యకి నిరసనగా స్వచ్ఛందంగా బంద్ పాటించి ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ఎక్కడైతే గంజాయి వ్యాపారం జరుగుతూ ఉందో, ఎక్కడైతే మాదక ద్రవ్యాలు విక్రమిస్తున్నారో మనమే స్పందించాలి. ప్రజలే స్పందించి పెంచలయ్య గారి స్ఫూర్తి తీసుకుని వాళ్ళని పట్టించేదానికి, వాళ్ళని తుదుముట్టించేదానికి ప్రజలే కంకణం వ్యతిరేకంగా ప్రాణాలు కోల్పోయినాడు. ఈరోజు మనందరము ఇక్కడ ఈ విధంగా సమీకరించుకోవడానికి ఒక హత్య వేదిక అయింది. ఈరోజు ఎంతో దిగ్భ్రాంతి చెందాల్సిన అంశం. ఈరోజు వాళ్ళ కన్న బిడ్డలను కోల్పోయి బిడ్డల ముందే తండ్రిని హత్య చేయడం ఎంత ఘోరమో. ఈరోజు మహిళల గురించి ఒక మహిళ ఈ నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిన్న అంగళ్ళు పెట్టుకొని కుటుంబాలని పెంచి పోషించుకుంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు వాళ్ళని ఒక గంజాయి డాన్గా మారిస్తే ఎలా ఉంటుంది అని కొంతమంది రాజకీయ శక్తులు దీని వెనక ఉండి దీన్ని ముందుకు నడిపించినారు. సినిమాల్లో రామ్ గోపాల్ వర్మ సినిమాకు కూడా అందని వ్యవహారం ఇది. కాబట్టి ఆ విధంగా ఈరోజు ఒక మహిళను గంజాయి డాన్గా మార్చిన ఖ్యాతి కూడా దీని వెనక రాజకీయ నాయకులకే ఉంది. ఈరోజు ఆమెని ఏ పార్టీ సంబంధించింది అని అంటే గత ప్రభుత్వంలో సంబంధించిన రాజకీయ నాయకులు, ఇప్పుడు నాయకులు ఏమంటున్నారంటే మీ పార్టీ నాయకులు కావాలంటే ఫోటోలు చూడండి అని పబ్లిక్గా ఈరోజు పేపర్లకు ఇచ్చారు. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇంత నిర్ద్వందంగా రాజకీయ నాయకులు మీ పార్టీ చెందిన వాళ్ళు అని చెప్తున్నప్పుడు ఆ రెండు రాజకీయ పార్టీల నాయకుల మీద ఎందుకు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించడం లేదు అని మేము అడుగుతున్నాం ఈరోజు ప్రభుత్వాన్ని. ఈరోజు గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖపట్నం ఒరిస్సా నుంచి నెల్లూరు జిల్లా వరకు వచ్చిందంటే ఎన్ని చెక్ పోస్టులు దాటి వస్తున్నాయి, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లను దాటి వస్తున్నాయి. ఈ తమిళనాడులోకి ఎంటర్ అయ్యే ముందు నెల్లూరు జిల్లాలో పట్టుకోవాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఎవరు కూడా వీటి గురించి పట్టించుకోరు. దీని మీద కఠినమైన చట్టాలు లేవు. వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు కానీ పోలీస్ ఆఫీసర్లు మాకెందుకులే ఈ తలకాయ నొప్పి అని చెప్పేసి ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు. ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి, రాజకీయ నాయకుల యొక్క ఇష్టానుసారంగా ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఈరోజు యువత ఈ సినిమా యాక్టర్లు కూడా గత సంవత్సరం మనం చూసాం. కాబట్టి ఈ రోజంతా దాని బారిన పడ్డారు. వాళ్ళందరూ కూడా రీహాబిలిటేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలి, కఠినమైన చట్టాలు చేయాలి. దీనికి సంబంధించిన ఎవరైతే బాధితులు కాలేజీల్లో ఈరోజు సిపిఎం నాయకులు చెప్పి ఉన్నారు. ఈరోజు దాని యొక్క కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీల్లో పెనుభూతంలాగా వ్యాపించింది. దీనికి కారకులైన వారిని పట్టుకోవాలి. వారందరికీ కూడా రీహాబిలిటేషన్, వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ విధంగా ఈ సమాజాన్ని, యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువత మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి మనిషి మీద ఉంది. దీనికి ఈ యొక్క కార్యక్రమాన్ని వామపక్ష పార్టీలు, అనేకమైన మిత్రపక్షాలు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిసి సమిష్టిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినందుకు అందరికీ, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ యొక్క కుటుంబాన్ని కాపాడుకునేందుకు, అలాగే ఈ యొక్క ఇలాంటి ఉద్యమాలు చేయడానికి మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్తామని సవినయంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.